వెల్కమ్ టు వాల్మీకి న్యూస్. ప్రజల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేసిన సిఐటియు అప్పలరాజు ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో రాజ్యంలో కన్నుమూశారు. ఆయన భౌతిక గాయాన్ని పెందుర్తిలో ఉన్న తన నివాసం వద్దకు తీసుకువచ్చారు. ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు. నాయకులందరూ మాట్లాడుతూ అప్పలరాజు చేసిన పోరాటాల కోసం, ప్రజలకు చేసిన మంచి పనుల కోసం మరొకసారి గుర్తు చేశారు. అనేక మంది భవన నిర్మాణ కార్మికులు, బంధువులు, మిత్రులు అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. అప్పలరాజు అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక్కడ నుండే కాదు, ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అరకులో పద్మాపురం గార్డెన్ కానీ టూరిజంకి సంబంధించిన దాంట్లో కానీ వెళ్ళి మొట్టమొదట ప్రారంభమైంది. అలాగే గాంధీనగర్ పోరాటం, అలాగే అప్పలనర్స కాలనీ, ఆంజనేయుల కాలనీ, ఇట్లాంటి కాలనీలో పాకలేస్తున్న మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అలాగే పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొమ్మటి రాఘుల్ గారు, సెంట్రల్ కమిటీ సభ్యులు పుణ్యవతి గారు కూడా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అప్పలరాజు నాకు తెలిసి 92లో పరిచయం. నాకు ఆయన టీం లీడరు. ఇప్పుడు ఇక్కడ సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు అప్పుడే ఆఖరి యూనియన్లో ఉన్నారు. న్యూ కాలనీలో ఆయన నటరాజాన్ని ఆయన్ని చేసి వాళ్ళ బంధువులు అందరి దగ్గర నీదు మంచి టాలెంట్ ఉన్న మనిషి, నువ్వు పూర్తికాలం కార్యకర్తగా రెండనంటే గోపాలపట్నంలో ఆయన, సుబ్బారావు గారు, అట్లాగే మన వెంకట్రావు గారు ముగ్గురు పనిచేసి పెద్ద ఎత్తున ఉద్యమాలకు కడసారిగా చెబుతున్నాం అరుణ అరుణ అంజలి. ప్రజానాట్య మండలిలో గాయకుడే అయ్యాడు, గాయకుడే అయ్యాడు, గాయకుడే అయ్యాడు. పేద ప్రజల అందరికీ ఆప్తుడుగా నిలిచాడు, ఆప్తుడుగా నిలిచాడు, ఆప్తుడుగా నిలిచాడు. ప్రజా ఉద్యమాలకు నాయకుడే అయ్యాడు, ప్రజా మా చిట్టు సిద్ధాంతం బాటలో పయని. రాత్రి 1 గంటకు వచ్చాను, ఉదయం తెలిసింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలా వయసులో చిన్నవాడు. ఈ మధ్యనే హార్ట్ స్ట్రోక్ 2 సార్లు వచ్చిందని 2 నెలల క్రితం ఆఫీసులో కలిసినప్పుడు ఏంటి అప్పలది మొహం తేడాగా ఉందని అడిగితే మీరు ఎట్లా గుర్తుపెట్టారన్నాడు. ఇది అయింది. అందుకని కొంచెం నేను పనిలో కూడా పూర్తిగా తిరగలేకపోతున్నాను. కొద్ది టైము డాక్టర్ కూడా రెస్ట్ తీసుకోమని చెప్పారని చెప్పేస్తున్నాడు. మరి ఎందుకు వచ్చా ఆఫీస్కి అని అన్నాను. లేదు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. అట్లా అది దాదాపు సుమారుగా 2 నెలల క్రితం. అప్పుడు కూడా అప్పుడప్పుడు కనపడతానే ఉన్నాడు వచ్చినప్పుడల్లా. అప్పలరాజు నాకు దాదాపు 25 ఏళ్ల క్రితం ఆయన కిరసనాయిలు బండి వేసేవాడు గోపాలపట్నంలో. కిరసనాయిల బండి తోటి నాకు పరిచయం. తర్వాత అప్పుడు విజయనగరం జిల్లా సెక్రటరీకి వెళ్ళినటువంటి మన సూర్యనారాయణ ఇక్కడ మనకి ఆ ఇండస్ట్రియల్ ప్రాంతంలో నంబర్ 1 వచ్చాం. గుడివాడ అమర్ వాళ్ళ నాన్న పోటీ చేశారు అప్పుడు 78. కానీ ఈ ప్రాంతంలో బాగా మనం బలహీనంగా ఉన్నాం. అక్కడ పరిశ్రమలు ఉన్నాయా అందుకని మనం బలంగా ఉన్నాం అని కాదు, మనం ఉద్యమంలో పనిచేసేవాళ్ళు మన కార్యకర్తలు ఉన్నారని అప్పుడు గుర్తించాలని. అప్పలరాజు గారు ఈ బండి పని ఎవరైనా చేస్తారులే, ఎవరికైనా అప్పగెప్పు అని అంటే వెంటనే అంగీకరించడం అనేటువంటిది జరిగింది. ఆ రకంగా ఫుల్ టైమర్గా వచ్చారు. అప్పటి నుంచి కూడా తెలుసు. ఈ ప్రాంతం మిగిలినటువంటి వాటిలో ఇండస్ట్రీస్లోగా ఉండి ట్రేడ్ యూనియన్గా డెవలప్ అయితే, ఈ ప్రాంతం ఏ ఇండస్ట్రీ లేకపోయినా కూడా సమానంగా డి అనేటువంటి పద్ధతిలో అభివృద్ధి చేయడంలో ఇక్కడున్న
కార్యకర్తలు నాయకులు, వాళ్ళలో అప్పలరాజు కూడా ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించారు. ప్రజల్లో బాగా కలిసిపోయేటువంటి లక్షణం, పాటలు పాడతాడు, మాట్లాడతాడు, అన్ని కోణాల్లో కూడా ఆయనకి నైపుణ్యాలు అనేటువంటిది ఉన్నాయి. అందుకనే ప్రజల్లో కొద్ది కాలంలోనే బాగా పెనవేసుకున్నటువంటి సంబంధాలతో అభివృద్ధి కావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడే